బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పెనుబల్లి మండలం కొత్తలంకపల్లి రైల్వే బ్రిడ్జిపై ప్రైవేటు ట్రావెల్స్ బస్సు నియంత్రణ కోల్పోయి బోల్తా పడింది. నూజివీడు సమీపంలోని ముసునూరు నుంచి హైదరాబాద్కు 36 మంది ప్రయాణికులతో వెళ్తున్న శ్రీ కేవీఆర్ ట్రావెల్స్ బస్సు అతివేగంతో రైల్వే బ్రిడ్జిని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 22 మంది ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడగా 4 పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు స్పందించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పెనుబల్లి, సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. డ్రైవర్ అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రయాణికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ బండి ముస్నూరు నుంచి హైదరాబాద్ వెళ్తుంది. నేను సీతారాం నుంచి సత్తుపల్లిలో నేను మా పాప బండి ఎక్కాం. మా పాప ఎదురు సీట్ దొరికింది, నాకు వెనక సీట్ ఇచ్చారు. ఏసీ బస్ మేము పడుకున్నాం. సడన్ గా సౌండ్ వచ్చి బండి ఇక్కడ లంకపల్లి దగ్గర ఉన్న రైల్వే బ్రిడ్జ్ దగ్గర కూలటం జరిగింది. కానీ బండి అయితే చాలా స్లోగా పడింది. కానీ ఆ తర్వాత అందరూ భయపడ్డారు. ఒకళ్ళు మాత్రం వచ్చి వెనకాల అద్దం పగలగొట్టారు. ఆ తర్వాత నేను బయటకు వచ్చి ఒక రాడ్ ఇస్తే డోర్లు పగలగొట్టి కొంతమందిని బయటకు తీయటం, లగేజ్లు తీయటం జరిగింది. కానీ ఎవరు ప్రాణాలు బాగాలేదు. ఒక లేడీకి మాత్రం కాలికి గట్టిగా గాయాలయ్యాయి. కొంతమందికి చిన్న చిన్న చేతి గాయాలు అలాంటి మాత్రమే జరిగాయి. కానీ బస్సులో ఫుల్ ఉన్నారండి. మొత్తం 32 మంది. ఎన్ని సీట్లు ఉంటే అంతమంది ఉంటారు. ఎగ్జాక్ట్ ఎన్ని సీట్లు అని మాకు ఐడియా లేదు, కానీ సీట్లన్నీ ఫుల్ ఉన్నాయి. ప్రాణ నష్టాలు అయితే జరగలేదు. ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పెనుబల్లి మండలం కొత్తలంకపల్లి రైల్వే బ్రిడ్జిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నియంత్రణ కోల్పోయి బోల్తా పడింది. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, ఎంతమంది క్షతగాత్రులు ఉన్నారు? ఎవరి పరిస్థితి అయినా విషమంగా ఉందా? సిచ్యువేషన్ ఎలా ఉంది? ఖమ్మం జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా పడినటువంటి ఘటనలో 22 మందికి స్వల్ప గాయాలు కాగా 4 తీవ్ర గాయాలయ్యాయి. మొత్తం ప్రమాద సమయంలో 36 మంది ఉన్నారు. ఈ బస్సు నూజివీడు దగ్గర నుంచి ముసునూరు వద్ద నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి సమయంలో పెనుబల్లి మండలం కొత్తలంకపల్లి వద్ద ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జి వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. అయితే డ్రైవర్ ఆ సమయంలో మితిమీరిన వేగంతో వస్తున్నారు. దాన్ని కంట్రోల్ చేయలేకనే ఆ బ్రిడ్జిని ఢీకొట్టారని చెప్పి అందులో ఉన్నటువంటి కొంతమంది ప్రయాణికులు అయితే చెప్తున్నారు. ప్రమాదం చోటు చేసుకున్నటువంటి సమయంలో ఒకసారిగా పెద్ద ఎత్తున శబ్దం రావడంతో బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు పెద్ద ఎత్తున ఆహాకారాలు చేశారు. ఈ సందర్భంలోనే బస్సు వెనక వైపు నుంచి ఉన్నటువంటి అద్దాన్ని పగలగొట్టడంతో దాని నుంచి అందరూ కూడా బయటికి రావడం జరిగింది. అయితే ఆ సమయంలో వర్షం వస్తుంది ప్రమాద సమయంలో. అయితే మితిమీరిన వేగమా లేదా ఇంకా సాంకేతిక కారణాలు ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే బస్సు గనక కింద పడిపోయి ఉంటే పెను ప్రమాదం చోటు చేసుకొని ఉండేదే. ప్రస్తుతం ఎవరికి కూడా ప్రాణాపాయం లేదని చెప్పి వైద్యులు చెప్తున్నారు. ఎవరైతే గాయాల పాలయ్యారో వాళ్ళందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి పెనువల్లితో పాటు సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. ఈ కొత్తలంకపల్లి అనేది తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అందులో కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు మితిమీరిన వేగంతో ఈ ప్రాంతంలో ఈ రహదారులు గుండా వెళుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఇప్పటికైనా సరే అధికారులు దీని మీద చొరవ చూపించి ప్రైవేట్ ట్రావెల్ బస్సులు ఏ అయితే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయో వీటికి సంబంధించి
అడ్డుకట్ట వేయాలని చెప్పి అందరూ కోరుతున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ఏదైనా తీవ్ర ప్రమాదం చోటు చేసుకుంటే ప్రాణ నష్టం, ఎటువంటి ప్రాణ నష్టం చోటు చేసుకోకపోవడంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు అయితే చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.